అమెరికా, ఇరాన్ దేశాల మధ్య కుదిరిన చారిత్రక శాంతి ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ ఇజ్రాయెల్ జాతీయ భద్రతా వ్యవహారాల మంత్రి ఇతమార్ బెన్ గ్వీర్ చేసిన తాజా వ్యాఖ్యలు అంతర్జాతీయ దౌత్య వర్గాల్లో తీవ్ర కలకలం రేపాయి. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలో కుదిరిన ఈ ఒప్పందానికి ఇజ్రాయెల్ కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదని ఆయన ఎక్స్ వేదికగా బహిరంగంగానే తేల్చి చెప్పారు. ఇజ్రాయెల్ ఒక సార్వభౌమ దేశమని, తాము అమెరికాకు ఎంత మాత్రం సామంతరాజ్యం కాదని బెన్ గ్వీర్ స్పష్టం చేయడం ఇరు దేశాల మధ్య నెలకొన్న అంతర్గత ఉద్రిక్తతలను బయటపెట్టింది. అమెరికా పట్ల తమకు ఎంతో గౌరవం ఉందని, అధ్యక్షుడు ట్రంప్నకు రుణపడి ఉంటామని చెబుతూనే ఇజ్రాయెల్ ప్రయోజనాల విషయంలో తాము రాజీ పడే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. గతంలో అంతర్జాతీయ ఒత్తిళ్లకు లొంగిపోయి ఒప్పందాలు చేసుకోవడం వల్లే చివరకు తమ దేశ ప్రజలు రక్తంతో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. గత అనుభవాలైన ఓస్లో ఆకర్డ్స్, 2006 లెబనాన్ ఒప్పందం, గాజాలో ఎదురైన దారుణ పరిస్థితుల నుంచి తాము ఎన్నో గుణపాఠాలు నేర్చుకున్నామని, ఆ చేదు అనుభవాల ఆధారంగానే తాము ఈ యుఎస్ ఇరాన్ డీల్ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని ఆయన తన పోస్టులో స్పష్టం చేశారు. ఈ శాంతి ఒప్పందం ప్రకారం అమెరికా, ఇరాన్లు తమ మధ్య ఉన్న అన్ని రకాల మిలిటరీ చర్యలకు తక్షణమే పూర్తి స్థాయిలో ముగింపు పలకాల్సి ఉంది. అయితే ఈ ఒప్పందంలో భాగంగా లెబనాన్ సహా తమ మిత్రపక్షాలెవరిపైనా ఎలాంటి దాడులు జరగకూడదంటూ ఇరాన్ విధించిన కఠినమైన షరతుకు అమెరికా అంగీకరించడం ఇజ్రాయెల్ కు మింగుడు పడటం లేదు. ఈ డీల్ అధికారికంగా ఖరారవ్వడానికి కొన్ని గంటల ముందు కూడా ఇజ్రాయెల్ సైన్యం లెబనాన్ పై భీకర దాడులకు తెగబడటంతో కుదరబోతున్న శాంతి ప్రయత్నాలు ఒక్కసారిగా కుప్పకూలే స్థితికి చేరుకున్నాయి. ఇరాన్ ఈ దాడులపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో దౌత్య చర్చల్లో తీవ్ర జాప్యం జరిగిందని, చివరకు కొన్ని గంటల ఆలస్యంగానైనా ఈ డీల్ను నిలబెట్టుకోగలిగామని ట్రంప్ స్వయంగా వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ భవిష్యత్తులో ఒంటరిగానైనా సరే ఇరాన్ అనుకూల శక్తులపై దాడులు చేస్తూ ఈ డీల్ను బ్రేక్ చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని రక్షణ రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇజ్రాయెల్ తన ఉనికికి ప్రమాదంగా భావించే హిజ్బుల్లా లేదా ఇరాన్ అణు కేంద్రాలపై సైనిక చర్యలకు దిగితే ఈ శాంతి ఒప్పందం జూన్ 19న అధికారిక సంతకాల కంటే ముందే ప్రమాదంలో పడే అవకాశం ఉంది. ఈ పరిణామాలు దశాబ్దాలుగా ఉన్నా అమెరికా, ఇజ్రాయెల్ సుదీర్ఘ మైత్రిని అత్యంత క్లిష్టమైన మలుపులోకి నెట్టివేసేలా కనిపిస్తున్నాయి. అగ్రరాజ్యం వ్యూహాత్మక మద్దతు, సైనిక సాయం లేకుండా ఇజ్రాయెల్ పశ్చిమాసియాలో తన పట్టును నిలుపుకోవడం కష్టమనేది వాస్తవమే అయినా బెన్ గ్వీర్ వంటి తీవ్రవాద పంతాగల మంత్రుల ధిక్కార స్వరం ట్రంప్ ప్రభుత్వానికి పెద్ద సవాల్గా మారింది. ఒకవేళ ఇజ్రాయెల్ అమెరికా మాటను పక్కన పెట్టి లెబనాన్ లేదా ఇరాన్ పై దాడులు కొనసాగిస్తే వాషింగ్టన్ ఇచ్చే రక్షణ నిధులు, దౌత్యపరమైన మద్దతుపై ఆంక్షలు విధించే ప్రమాదం లేకపోలేదు. హార్మోజ్ జలసంధి ద్వారా అంతర్జాతీయ చమురు రవాణాను పునరుద్ధరించి ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కాపాడాలని అమెరికా చూస్తుంటే ఇజ్రాయెల్ మాత్రం తన సొంత భద్రతా సమీకరణాలకే ప్రాధాన్యం ఇస్తోంది. ఈ భిన్నమైన వ్యూహాల వల్ల ఇరు దేశాల స్నేహబంధం మునుపెన్నడూ లేని విధంగా బలహీనపడే అవకాశం ఉందని, పశ్చిమాసియాలో శాశ్వత శాంతి స్థాపనకు ఇజ్రాయెల్ అంతర్గత రాజకీయాలే ముళ్లబాటగా మారనున్నాయని అంతర్జాతీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.